హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వేరుశనగపప్పు, నువ్వులు, పుట్నాల పప్పు కలిపి తయారు చేసుకున్నటువంటి పప్పుల పొడి. ఈ పొడిని మనం ప్రతిరోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు కావలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఈ పప్పుల పొడి టిఫిన్తో కానీ లేదా రైస్తో కానీ తీసుకోవచ్చు. లేదంటే మనం వేపుళ్ళు తయారు చేసుకునేటప్పుడు చివరగా ఒక స్పూన్ ఈ పొడిని వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్ వేరుశనగపప్పు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఈ వేరుశనగపప్పు 50% వేగిన తర్వాత ఇందులో ఒక 10-15 ఎండుమిరపకాయలు, నేనైతే నాటువి తీసుకున్నాను, ఇవి కూడా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ పుట్నాల పప్పు కూడా ఇందులో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టి వీటిని మొత్తాన్ని చల్లారనివ్వాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని వీటిని పొట్టు తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి తయారవుతుంది. ఈ పప్పుల పొడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 10 or 15 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు వాడుకునే పొడుల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకున్నవే మన ఆరోగ్యానికి మంచిది. ఈ పప్పుల పొడిని వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఈ నువ్వులు, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.